హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి మార్చి 2వ తారీఖున ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే అందులో మనకు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎంటీఎస్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్స్ అనేది మనకు ఎగ్జామ్ షెడ్యూల్ సెకండ్ బ్యాచ్ రిక్రూట్మెంట్ అని చెప్పి మనకు ఎగ్జామ్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 30 2 షిఫ్టుల్లో జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు సంబంధించిన ఎగ్జామ్ అనేది 30 ఏప్రిల్ 1 షిఫ్ట్లో ప్రొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 15th మే నాడు మనకు 3 షిఫ్ట్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారో వాళ్ళు కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లెటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మనకు మార్చి 2వ తారీఖున 100 డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్, అలాగే 73 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, 52 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక చాలామంది వాలంటరీ ఉద్యోగాలు, నెహ్రూ యువ కేంద్రంలో వాలంటరీ ఉద్యోగాలు అనేది చాలామంది అప్లై చేసుకున్నారు. వాటికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇంతవరకు అయితే రిజల్ట్ అనేది రాలేదు. రిజల్ట్ రాగానే మీకు ఖచ్చితంగా ఆ అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇంకొక 1 మంత్ లోపు లేదా 15 డేస్ లోపు ఈ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది మనకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి మనకు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్, అలాగే అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, అలాగే ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూతే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. You like a